హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టైం పనిచేసే యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాప్ నేమ్ వచ్చేసి హెల్త్ జర్నీ అండి. సో మీకు ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి నాకు మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ యాప్ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయమని చెప్తున్నారు అండ్ ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది 2 సార్లు ఎంటర్ చేయమంటున్నారు. సో కనిపిస్తున్న గెట్ వెరిఫికేషన్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి అండ్ కనిపిస్తున్న రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి విఐపి లెవెల్ని బట్టి ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు విఐపి 3 తీసుకున్నారనుకోండి, 600 రూపీస్ రీఛార్జ్ చేసి మరి ఈ ప్లాన్ని పర్చేస్ చేస్తే మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి 25 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు విఐపి 3లో ఉంటారు అప్పుడు. సో మీరు విఐపి 4లోకి వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ మీరు 2000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు విఐపి 4లోకి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మీరు విఐపి లెవెల్ని మీరు పెంచుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎప్పుడైనా సరే మీకు మీ మనీ మొత్తాన్ని విత్డ్రాల్ చేయాలి అనుకుంటే మీ టోటల్ మనీని మొత్తం మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 2000 రూపీస్ అనేది అమౌంట్ రీఛార్జ్ చేశారనుకోండి, ఆ 2000 రూపీస్ మనీ మొత్తం మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్లో విఐపి లెవెల్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రోడక్ట్ని కొనాలంటే రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు రీఛార్జ్ అనే ఆప్షన్ ఇంకోటి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మినిమం విత్డ్రాల్ వచ్చేసి 200 రూపీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం 3 ప్లాన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి రీఛార్జ్ చేయడానికి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది 200 అనేది ఎంటర్ చేశాను అండ్ కనిపిస్తున్న మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను 5 మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో 5 మెథడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళు ఒక యూపీఐ ఐడిని మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ యూపీఐ ఐడికి మనీ సెండ్ చేయమని వాళ్ళు చెప్తున్నారు. సో సింపుల్గా మీరు ఫోన్పేలోకి వెళ్ళి ఆ యూపీఐ ఐడిని అక్కడ పేస్ట్ చేసి మీరు ఆ యూపీఐ ఐడికి ట్రాన్సాక్షన్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది మనకి ట్రాన్సాక్షన్ చేసే టైంలో. సో ఈ విధంగా మనకి అప్పుడు సింపుల్గా మీరు ఈ యూపీఐ ఐడికి మనీ ట్రాన్సాక్షన్ చేసేయండి. చేసేసి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళు మనకి యూటీఆర్ కోడ్ అనేది మనకి పేస్ట్ చేయమని చెప్తున్నారు. సో సింపుల్గా మీరు మీ యొక్క ఫోన్పే ట్రాన్సాక్షన్లో ఏదైతే ట్రాన్సాక్షన్ మీరు లాస్ట్ ట్రాన్సాక్షన్ చేశారో దాని యొక్క యూటీఆర్ కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా సక్సెస్ అని చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మెయిన్ ఇంటర్ఫేస్లో కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఇన్విటేషన్ లింక్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఇన్విటేషన్ లింక్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే వాళ్ళ నుండి వచ్చే బోనస్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది, రిసీవ్డ్ డైలీ ఇన్కమ్ అని చెప్పేసి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ రిసీవ్డ్ ఇన్కమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ మనీ అనేది డైలీ ఇన్కమ్ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ టీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ కింద ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మై అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి వాట్సాప్, టెలిగ్రామ్ అనేవి వాళ్ళు సర్వీస్ కస్టమర్ కేర్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సింపుల్గా మీరు వాట్సాప్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వాట్సాప్లోకి అది డైరెక్ట్గా తీసుకెళ్తుంది. అక్కడ మీకు కస్టమర్ కేర్తో చాట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ యాప్కి మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బైండ్ బ్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఇచ్చేసి ఇక్కడ బైండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఈ యాప్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ యాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క ఇంటర్నెట్ స్టోరేజ్లో. అండ్ ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రికార్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు డైలీ ఇన్కమ్ ఎలా రిసీవ్ అవుతుందో మొత్తం డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు
మై వ్యాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి విత్డ్రాల్ ఆర్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు నేను ఎంత అయితే మనీ విత్డ్రాల్ పెట్టానో పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నేను ఈరోజే పెట్టాను ఫ్రెండ్స్ విత్డ్రాల్ అనేది. సో నాకు అమౌంట్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేసింది. సో యాప్ అనేది జెన్యూన్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో యాప్ అనేది లాంగ్ టైం వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎవరు మిస్ కాకండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఎవరైనా మా వీడియోని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.